హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం లాస్ట్ క్లాస్లో బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మనం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అది ఇంట్రడక్షన్ మాత్రమే నాన్న. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో ఈరోజు వచ్చేసరికల సెమీ కండక్టర్స్. సో మనం సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మేజర్గా 2 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి మనం, అవునా కదా? సో ఫస్ట్ వన్ వచ్చేసరికల సిలికాన్, ఓకేనా? సిలికాన్ గురించి మనం చాలా డీటెయిల్ గా నేర్చుకోవాలా. అండ్ మోర్ ఓవర్ సెకండ్ వన్ వచ్చేసి జర్మేనియం అన్నమాట. జర్మేనియం, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేజర్ గా మనకి సెమీ కండక్టర్ల అన్ని ప్రాపర్టీస్ ని ఒబే చేస్తూ మనం ప్రతి దాంట్లో సెమీ కండక్టర్లు ఉపయోగించాలంటే ఈ రెండింటి గురించి మనం మేజర్ గా డిస్కస్ చేయాలంటే, అందుకే వీటి గురించి కూడా మనకి డీటెయిల్ గా తెలిసి ఉండాలి. సో సిలికాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 14, జర్మేనియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 32. సో ఈ యొక్క అటామిక్ నెంబర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో మనం ఫస్ట్ సిలికాన్ గురించి, జర్మేనియం గురించి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటిది అనేది మనం డీటెయిల్ గా నేర్చుకుందాం. ఎందుకంటే సెమీ కండక్టర్లో ఇవే ఎందుకు ఉపయోగించాలా, వేరే ఎలిమెంట్స్ కూడా ఎందుకు ఉపయోగించామనే దానికి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో కీప్ హెడింగ్ పెట్టుకున్నానా, సిలికాన్ అడ్వాంటేజెస్ ఆఫ్ సిలికాన్ అని పెట్టుకోండి, ఓకేనా? సిలికాన్ అన్నమాట, సిలికాన్. ఓకే, రైట్. ఏంటిది, ఎందుకు సిలికాన్ ని మనం సెమీ కండక్టర్లుగా ఉపయోగిస్తున్నాం అంటే ఇది మేజర్ గా ఎకనామికల్ గా మనకు అఫోర్డ్ చేసే అంత ఉంటుంది. అంటే బడ్జెట్ పరంగా, ఎకనామికల్ పరంగా బెస్ట్ అన్నమాట. అంటే అసలు ఏంటి సారి సిలికాన్ అంటే నథింగ్ బట్ శాండ్ నాన్న, ఇసుక అంటాం కదా, ఆ ఇసుకనే సిలికాన్ అంటాం చెప్పాలంటే. శాండ్ ఉంటది కదా, తెలుగులో ఏమంటాం మనం, ఇసుక అంటాం కదా. ఇసుక తెలుసు కదా, బీచ్లలో ఉంటది కమ్మా ఇసుక. సో అదనమాట. సో ఎకనామికల్ అఫోర్డ్, ఎందుకంటే ఇప్పుడు ఇసుకకి అంత డిమాండ్, అంటే కంపేర్ టు ఎలక్ట్రాన్స్ గ్యాడ్జెట్స్ లో ఉపయోగించే మెటీరియల్స్ లా కంపేర్ టు సిలికాన్ శాండ్ అంటే మనకి ఈజీయే కదా, అంటే ఎకనామికల్లీ అఫోర్డ్ అనమాట. సో సిలికాన్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఏ శాండ్ మెటీరియల్. సో బడ్జెట్ పరంగా ఎకనామికల్లీ చీప్ అనమాట. ఎకనామికల్ చీప్ అనకూడదు, ఎకనామికల్ అఫోర్డబుల్ అనమాట. మనం దీన్ని బేర్ చేయగలుగుతాం. ఇది ఒక బెస్ట్ ఎగ్జామ్. అందుకే సిలికాన్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే మెజారిటీ దాంట్లో ఇది ఇసుకతో తయారు చేస్తాం కాబట్టి, శాండ్ కాబట్టి మనకి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది, మనకి అవైలబిలిటీ ఉంటుంది, చాలా వరకు కూడా అబాండెన్సీ అనమాట. చాలా వరకు మనకు అకరెన్సీ కూడా చాలా చోట్ల మనకి ఈజీగా అవైలబుల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్, సిలికాన్ ఈజ్ మోస్ట్లీ వైజ్డ్ ఇన్ ద సెమీ కండక్టర్. ఎందుకు అని చెప్పి మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు సెమీ కండక్టర్ల అన్ని మెటీరియల్ ఎందుకంటే లీకేజ్ కరెంట్ అనేది సిలికాను జర్మేనియం కంటే తక్కువ. ఇది స్టార్ మార్క్ పెట్టుకుంటారా, మీరు 5 స్టార్ పెట్టుకుంటారా, మీ ఇష్టం నాన్న. ఈ పాయింట్ ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు కంపేర్ టు జర్మేనియం కంటే సిలికాన్ ఎక్కువ ఎందుకు ఉపయోగిస్తాం సెమీ కండక్టర్లు అంటే, సో రాసుకున్నానా, సిలికాన్ is used mostly in semiconductor devices, silicon is used mostly in semiconductor devices than germanium. మన జర్మేనియం కూడా నేను సెమీ కండక్టర్ అని చెప్పాను, కానీ జర్మేనియం కంటే కూడా సిలికాన్ ఎందుకు ఉపయోగిస్తామంటే లీకేజ్ కరెంట్, డ్యూ టు లీకేజ్ కరెంట్ ఇన్ సిలికాన్ ఇస్ లెస్ కంపేర్ టు ద జర్మేనియం. చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఖచ్చితంగా అడుగుతారు. సో సిలికాన్ ఈజ్ యూజ్డ్ మోస్ట్లీ ఇన్ సెమీ కండక్టర్ డివైసెస్ దాన్ జర్మేనియం డ్యూ టు లీకేజ్ కరెంట్, లీకేజ్ కరెంట్ ఇన్ సిలికాన్ లెస్ కంపేర్ టు జర్మేనియం. అంటే జర్మేనియం ఎలిమెంట్ తోటి కంపారిజన్ చేసుకుంటే లీకేజ్ కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటది అనమాట. సో రివర్స్ సాచురేషన్ కరెంట్. సో లీకేజ్ కరెంట్ ని ఐనార్ తోటి మనం ఇండికేట్ చేస్తాం. సిలికాన్ ఈజ్ లెస్ దాన్ లీకేజ్ కరెంట్ ఇన్ జర్మేనియం. మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఈ రిలేషన్. ఖచ్చితంగా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతాడు. ఏంటిది, జర్మేనియం కంటే సిలికాన్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే లీకేజ్ కరెంట్ అనేది తక్కువ. మనం ఎప్పుడైనా సరే ఒక అవుట్పుట్, ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తున్నాం అంటే దాని యొక్క డ్రాబ్యాక్స్ అనేది, ఫ్లాస్ అనేది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తక్కువ ఉండాలన్నమాట. ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్. అందుకోసమే
మనకు జెర్మేనియం కంటే కూడా దీన్ని ప్రిఫర్ చేయడానికి, ఎందుకంటే లీకేజ్ కరెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఓకేనా. ఇక నెక్స్ట్, ఈ ఏదైతే ఈ లీకేజ్ కరెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి వీటిని హై టెంపరేచర్లో కూడా ఉపయోగిస్తాం. ఓకేనా. లీకేజ్ కరెంట్ తక్కువ ఉంది కాబట్టి ఇట్ కెన్ బి యూజ్డ్ ఆల్సో, ఇట్ కెన్ బి యూజ్డ్ ఆల్సో ఇన్ హై టెంపరేచర్ అప్లికేషన్స్. సో సిలికాన్ అప్రాక్సిమేట్లీ ఒక 200 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉపయోగిస్తే జెర్మేనియం వచ్చేసరికి 100 డిగ్రీస్ అనమాట. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ హై వోల్టేజ్, హై టెంపరేచర్ అండ్ హై వోల్టేజ్ సెమీ కండక్టర్ డివైజెస్ లో ఉపయోగిస్తాం అనమాట. అదేవిధంగా బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ సిలికాన్ అనేది జెర్మేనియం కంటే ఎక్కువ ఉంటుంది నాన్న. సో ఇది కూడా ఇంపార్టెంట్. బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ సిలికాన్ is greater than, so breakdown voltage of silicon is greater than breakdown voltage of germanium. సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే లీకేజ్ పరంగానేమో తక్కువ ఉంటుంది, బ్రేక్ డౌన్ వోల్టేజ్ నథింగ్ బట్ స్ట్రెంత్ అనమాట. స్ట్రెంత్ అనేది ఎక్కువ వోల్టేజ్ ఉపయోగించినా సరే మనకి ఈ సిలికాన్ మెటీరియల్ ఉపయోగించి సెమీ కండక్టర్ల ఎక్కువ వోల్టేజ్ ఉపయోగించినా పర్లేదు వెన్ కంపేర్ టు జెర్మేనియం. ఓకేనా. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సిలికాన్ డివైజెస్ హై టెంపరేచర్, హై వోల్టేజ్ దగ్గర కూడా, అంటే పవర్ యాంప్లిఫైర్స్ దగ్గర కూడా ఉపయోగిస్తాం అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పాయింట్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా హై టెంపరేచర్, హై వోల్టేజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లీకేజ్ కరెంట్. సో సిలికాన్ అనగానే ఏం గుర్తు రావాలన్నా 3 పాయింట్లు గుర్తు రావాలి. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో. సో సిలికాన్ అనగానే లీకేజ్ కరెంటు తక్కువ, బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎక్కువ అండ్ హై టెంపరేచర్, హై వోల్టేజ్ కంపేర్ టు జెర్మేనియం మాత్రమే ఎక్కువ. ఓకేనా. సో ఈ 3 పాయింట్లు కనుక మీరు గుర్తుపెట్టుకుంటే చాలుగా సిలికాన్కి. మీరు అంతకుమించి బుక్కులు చదివేసి సిలికాన్ యొక్క ప్రాపర్టీస్ గురించి ఎక్కువ మీరు చదివి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా. సో వెన్ కంపేర్ టు ద జెర్మేనియం, సిలికాన్ ఇస్ ద మోర్ అఫోర్డబుల్ ఎకానమికల్లీ. సో బడ్జెట్ పరంగా కూడా మనకు తక్కువ పడుతుంది, అదేవిధంగా లీకేజ్ కరెంట్ మనకు తక్కువ ఉంటుంది, బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, హై టెంపరేచర్, హై వోల్టేజెస్ లో కూడా మనం ఈ సిలికాన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇది సిలికాన్ యొక్క అప్లికేషన్స్ కింద మాట్లాడుకోవచ్చు, అడ్వాంటేజెస్ కానీ అప్లికేషన్స్ కానీ. ఇక నెక్స్ట్ జెర్మేనియం వల్ల కూడా ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కదమ్మా. రైట్. నెక్స్ట్ జెర్మేనియం హెడింగ్ పెట్టుకున్నానా. జెర్మేనియం. రైట్ సార్, మరి జెర్మేనియం ఏంటి సార్, దీనికి కూడా అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి అంటే ఎస్ ఖచ్చితంగా ఉన్నాయి. సో మనకి కటిన్ వోల్టేజ్ అని చెప్పాను. సో కటిన్ వోల్టేజ్ అనేది జెర్మేనియంలో తక్కువ ఉంటుంది కంపేర్ టు కటిన్ వోల్టేజ్ ఇట్లా. కటిన్ వోల్టేజ్ జెర్మేనియంకి ఏమో తక్కువ ఉంటుంది అనమాట, సిలికాన్కి ఏమో ఎక్కువ ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికల్లా జెర్మేనియం అనేది లో వోల్టేజ్ అప్లికేషన్స్ లా హై ఫ్రీక్వెన్సీలో ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అన్న. సో మొబిలిటీ ఆఫ్ జెర్మేనియం అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మొబిలిటీ ఆఫ్ జెర్మేనియం ఈజ్ మోర్. సో మొబిలిటీని దీంతో ఇండికేట్ చేస్తాం. గ్రేటర్ వెన్ కంపేర్ టు సిలికాన్ కంటే మొబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికల్లా, సో వీ కెన్ యూజ్ జెర్మేనియం డయోడ్స్ low voltage applications and high frequency. So it can be used in used in low voltage applications. ఎందుకంటే హై వోల్టేజ్ కి నేను సిలికాన్ ఎట్లా ఉపయోగిస్తాను, మనం లో వోల్టేజ్, లో టెంపరేచర్ దగ్గర ఏది ఉపయోగిస్తాను, జెర్మేనియం. అండ్ హై ఫ్రీక్వెన్సీ, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ టన్నల్ డయోడ్ ఉంది, అది హై ఫ్రీక్వెన్సీ కిందకే వస్తుంది. ఇలాంటి ఏదైతే హై ఫ్రీక్వెన్సీ డయోడ్స్ వల్ల, హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ వల్ల సిలికాన్ ఉపయోగిస్తామా, జెర్మేనియం ఉపయోగిస్తామా అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఏమని చెప్పాలన్నా, జెర్మేనియం. సో ఇప్పుడు జెర్మేనియం ఏంటిది, కటిన్ వోల్టేజ్ తక్కువ వెన్ కంపేర్ టు సిలికాన్ అండ్ మొబిలిటీ ఎక్కువ వెన్ కంపేర్ టు సిలికాన్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ లో అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ లో కూడా మనం ఈ యొక్క జెర్మేనియం అయితే ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఇవి బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసిక్ అప్లికేషన్స్ ఆఫ్ జెర్మేనియం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే
టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ లా సో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంది, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం నాన్న. సో ఇంకా మన యొక్క కిరణ్ స్టడీస్ యాప్ని ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే గనక, ఓకేనా, జాయిన్ అవ్వకపోతే మీరు వెంటనే ప్లే స్టోర్ నుంచి మన యొక్క యాప్ ఉంటుంది కిరణ్ స్టడీస్ అని, లేదంటే వీడియో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది నాన్న. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా మీకు కిరణ్ స్టడీస్ అనే యాప్ ఉంటుంది. సో మీరు రైల్వే గనక టెక్నీషియన్ గ్రేడ్ 1 కి అంటే సిగ్నల్ ఉంది కదా, సో గ్రేడ్ 1 గనక మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏమేంటి నాన్న, కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్, ఈ 2 సబ్జెక్ట్స్ కూడా సపరేట్ కోర్స్ ఉంది. లేదు సార్ నాకు ఆల్ ఓవర్ కంప్లీట్ గా 1 ఇయర్ ఫుల్ కోర్స్ కావాలన్నా సరే అన్నిటికి ఉపయోగపడే విధంగా ఈ 1 ఇయర్ ఫుల్ కోర్స్ లో మీకు ఏఎల్పి అవైలబుల్ గా ఉంటుంది. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఉంటుంది, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుంది, ఎన్టీపీసీ అవైలబుల్ గా ఉంటుంది, గ్రూప్ డి కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ ఉంటుంది. డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీకు నచ్చితే గనక మన క్లాసెస్ గన్ షాట్ గా వెంటనే లేట్ చేయకుండా 10,000+ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. సో 3 జాబ్స్ క్రాక్ చేసిన అనుభవం. సో అందుకోసమే ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న ఫ్యాకల్టీస్ తోటి వీటి మీద గ్రిప్ ఉండాలి. మీకు ఈ సబ్జెక్టులు బేసిక్స్ నుంచి చెప్పండి. నేను ఎంటెక్ ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్ జేఎన్టీ యూనివర్సిటీ నుంచి నేను క్వాలిఫైడ్ కాబట్టి, సో నాకు ఈ సబ్జెక్ట్ పైన పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి నేను ఈ క్లాసెస్ టీచ్ చేయగలుగుతున్నాను. సో అందుకే మీరు ఎక్కడైనా క్లాసెస్ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏందనేది తెలుసుకొని వాళ్ళు ఎలా చెప్తారు అనేది ఎక్కడైనా మీకు బెటర్గా అనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. సో మన క్లాసెస్లో అయితే ఆల్మోస్ట్ 10,000+ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. సో మీకు ఎగ్జామ్స్ కూడా దగ్గరనే ఉన్నాయి కాబట్టి లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు బ్రదర్. థ్యాంక్ యూ.